ఆర్సీఎం చర్చిలో ఏం జరుగుతుంది? కొబ్బరికాయని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహం ముందు కొడుతున్నారు. అది ఆచారంగా మారిపోయింది, సాంప్రదాయంగా మారిపోయింది, విగ్రహారాధనగా పరిపక్వత చెందింది. మరియమ్మ తల్లి ముందు కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. అది విగ్రహారాధనగా పరిపక్వత చెందింది. వీరి యొక్క ఆత్మీయ జీవితం అనేది ఎక్కడ ముడిపడి ఉంది? విగ్రహాల ముందు కొబ్బరికాయలు కొట్టడంలో మాత్రమే ముడిపడి ఉంది. క్రీస్తుతో, సంఘంతో ముడిపడి లేదు. చూడండి, ఆర్సీఎం చర్చి సోదరులందరికీ ఒక విషయాన్ని చెప్తున్నాను. మా తాత ముత్తాతలు ఈ సంఘంలో ఉన్నారు, మేము వస్తున్నాము, మా సంఘానికి మంచి పేరుంది, మా సంఘ సభ్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఈ సంఘానికి వెళ్తే నాకు మర్యాద దక్కుతుంది, ప్రేమ దక్కుతుందని ఏదో మన తాత ముత్తాతల నుంచి వెళ్తున్నారా కదని వెళ్ళొద్దు. ఈ జనరేషన్లో అయినా కానీ సరే, నాతోటి యవనస్తులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సత్యాన్ని పరిశోధించండి, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన జీవితం అనేది ఎప్పుడైనా కానీ సరే దేవునితో ముడిపడి ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. కానీ లోకపరమైనటువంటి సాంప్రదాయాల్ని, ఆచారాలని సంఘంలోని ప్రవేశపెట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఏవేవో లేఖనాలు చూపిస్తూ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒకవేళ మీరు చేసేది నిజమైతే, మీరు చేసేది సత్యమైతే, మీరు కొన్ని విషయాలు అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. అదే నిజమైన సత్యమైతే దాన్ని తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ దేవునితో మానవుని యొక్క జీవితం ముడిపడి ఉండాలి, కానీ దేవుని చేత తయారు చేయబడినటువంటి వస్తువుల ద్వారా ముడిపడి ఉండకూడదు. ప్రైజ్ లార్డ్, దిస్ ఈస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్.